మిత్రులు మాట్లాడినట్టు మీతో ఎవరైనా రాజకీయాలు మన వస్తాడు రాయట్లేదండి. మన అర్థం వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళకి మనం ఒకసారి చెప్తే మన వాళ్ళు ఎవరిస్తాం మన పనిచేసే విధానం చూసి ఇలా అనేక పార్టీలలో ఉన్నప్పుడు ఉన్నాం. ఇలా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, నారాయణ విద్యార్థి సంఘాలు ఇలా అందరం కలిసి పనిచేసిన వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి మీద తెచ్చి 20 మంది 40-50 కేసులు పెట్టుకుని ఉన్నారు. కానీ మనకి అవకాశాలు వస్తాయి. దానికి కారణం నేను అనుకుంటున్నా మనలో మనకు ఐక్యత లేకపోవడం. ఎవరైనా ఎక్కడున్నా ఒక ఇటువంటి వేదికలు, ఇటువంటి మీటింగ్లు భవిష్యత్తులో కూడా ముందు కూడా తీసుకొని పోతే ఖచ్చితంగా అన్ని పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా తప్పకుండా మనకు అవకాశాలు ఇస్తాయి. ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రతిఘటిద్దాం, ఖచ్చితంగా నిలబడి తలబడదాం. ఎందుకంటే నేను ఎంపీటీసీగా పోటీ చేసిన రోజు, కేటీఆర్ పిలిచిన రోజు నేను రోజు పోయి ఉంటే సరే ఎంపీటీసీ గెలుచుకోవచ్చు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ప్రాంతంలో. ఇవాళ తగ్గర మండలం ఎంపీ పొద్దున ఖచ్చితంగా కూడా కలుగుతారు. ఆ రోజు నీకు పోయి ఉంటే రేపు ఇవాళ అవకాశం వచ్చేది కాదు నాకు. అందుకే ఇక్కడ మిత్రులు మాట్లాడుతున్నాడు కేటీఆర్కు, మైనంపల్లి రోహిత్కో మార్గదర్శనం ఇచ్చేటోళ్ళు ఉన్నాడు. మనకన్నా మనకు మార్గదర్శనం ఇచ్చేటోళ్ళు లేరు కావచ్చు. కానీ మనం చేసిన పోరాటాల, మనం చేసిన కొట్లాటాల మనకన్నా ఎక్కువ కేటీఆర్ తెలుసా, మనకన్నా ఎక్కువ మైనంపల్లి రోహిత్ తెలుసా? లేదు. ఖచ్చితంగా మనమే ఎక్కువ మార్గదర్శనం ఇచ్చే స్థితిలో ఉన్నాం. ఖచ్చితంగా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోదాం. ఖచ్చితంగా మనకు మనగా తోడుండి ముందుకు నడుద్దామన్న అంశాన్ని నేను అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతు కూడా